హలో అండి, ఈరోజు మా ఇంట్లో పాయసం చేశానన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నేను చేసే విధానం రెగ్యులర్గా చేసే చక్కెరతో కాకుండా బెల్లంతో చేశాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా పెనం పెట్టుకొని అందులో నేనైతే ఎక్కువగానే వేపానండి సేమియా, కానీ అంత చేయలేదు, కాస్త తక్కువ క్వాంటిటీ చేశానన్నమాట. దీనిలో ఏం వేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా డ్రైగానే నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇదైతే చక్కెర కన్నా కొంచెం బెటర్ కదండి బెల్లం, అందుకని నేను బెల్లంతో చేశానన్నమాట. తీపి అయితే హెల్త్కి అంత మంచిది కాదండి, కానీ ఎప్పుడో ఒకసారి మనం తీపి ఇష్టపడే వాళ్ళకైతే ఇష్టంగా తింటారు కదా, అందుకని చేశాను. తరువాత ఇది వేపి పక్కన పెట్టుకున్న తర్వాత పెనం పెట్టి వేరొక పెనం పెట్టి అందులో మనకు తగినంత నెయ్యి వేసుకోవాలి. అందులో బాదాము, తర్వాత జీడిపప్పులు, అలాగే ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా వేసి దోరగా వేపుకోవాలి. సన్న మంట మీదనే వేపుకోవాలండి ఏదైనా, లేకపోతే మనం కాస్త మంట ఎక్కువ పెట్టామంటే జీడిపప్పులు తొందరగా వేగిపోతాయి. అందుకని వాటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత అదే పెనంలోనే మనం కాస్త ఇలాచి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆ పౌడర్ని ఈ పెనంలోనే వేసేసి మనకు తగినన్ని వాటర్ కలుపుకోవాలి. నేనైతే 1 కప్పు చేస్తున్నానండి సేమియా, ఆ కప్పుకు తగినట్టుగా వాటర్ కలుపుకుంటున్నాను. ఈ పెనంలోని నెయ్యిలోనే 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట. అంటే వాటర్ ఎందుకు వేస్తున్నానంటే ఈ వాటర్తోనే ఉడికిపోవాలండి సేమియా ఫస్ట్. ఈ వాటర్తో ఉడికిపోయిన తర్వాత మళ్ళీ పాలు కలుపుకున్నామంటే సేమియా పాయసం గట్టి పడదన్నమాట. ఇందులోనే మనం 1 కప్పు సేమియాతో చేస్తున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. అలాగే ఆ ఎసరు కాస్త మరిగాక అందులోనే సేమియా వేసి బాగా ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిపోయింది అనుకున్న టైంలో ఇంకా సేపట్లో దించేస్తాము. ఉడికిపోయింది అనుకునేటప్పుడు మనం ఇందులోనే మన రుచికి సరిపడా, అంటే కాస్త తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కాస్త పెంచుకోవచ్చు. నేనైతే 2 కప్పులు బెల్లం వేసానండి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది వేసి సన్న మంట మీదనే ఈ బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి బాగా. ఈ సేమియా కాస్త ఇంక దించేస్తామనగా వేసుకోవాలి బెల్లము. తర్వాత ఇది బాగా కరిగిపోయిన తర్వాత మనం దీనికి ఇప్పుడు సరిపోయినాయి కదండి, మనం పోసిన వాటరు సేమియా ఉడకడానికి సరిపోయింది. మనం మొత్తం పాలతోనే కూడా చేసుకోవచ్చండి. పాలు ఎక్కువ క్వాంటిటీ కావాల్సి పడుతుంది, అందులో అది గట్టిపడిపోతుంది కూడా. తర్వాత ఇది బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోనే నేనైతే 1/2 లీటర్ పాలు పోసానండి. ఈ పాలు కాంచి చల్లార్చుకున్న పాలు అన్నమాట. తర్వాత ఆ పాలు కూడా కలుపుకోవాలి. అంతా రెండు కలిసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక మనం ఈ జీడిపప్పులు అంతా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చివరిగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, వేడి వేడి పాయసం, బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నా వీడియో కనుక ఈ పాయసం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.